హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఒక వీకెండ్ అయితే బీచ్కి వెళ్ళాము. లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు మండే రోజు ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఈ బీచ్కి అయితే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. బట్ కొంచెం మే జూన్ అలా వచ్చేసరికి బాగా ఎండలు అనిపించాయి. ఇంక ఈవినింగ్ కూడా అసలు వేడి గాలి. ఇంకా అలా అయితే వెళ్దాం అనుకుంటా పోస్ట్ పోన్ అయింది. ఇంక ఇప్పటికి కుదిరింది వెళ్ళడం. ఇంక ఈరోజు కూడా మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదు వెళ్ళాలనేసి. జస్ట్ ఇంట్లోనే కదా అనేసి తిరిగ్గా లేచి బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యేసరికి 10:30 అలా అయింది. అలా ఇంకా సర్లే లంచ్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం, వీకెండ్ హాలిడేనే కదా అనుకుంటే అలా ఉన్నాను. ఇంకా సడన్గా అదిక బీచ్కి వెళ్దాం అది ఇది అంటే సరే ఇంకా హాలిడేనే కదా అనేసి అన్నట్టు స్టార్ట్ అయ్యాము. అసలు ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా ఏం చేసుకోలేదు. ఇది వచ్చేసి మనం ఉన్న ప్లేస్ నుంచి 4 hours డ్రైవ్ ఉంటుంది. ఇంకా మధ్యలో మనం ఏదన్నా ఆగి 5.5 hours అలా పడుతుంది. సరే అనేసి ఇంకా అయితే స్టార్ట్ అయ్యాం మొత్తం మీద. ఇంకా ఫుడ్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇంకా వెళ్తూ పిజ్జా అయితే తీసుకున్నాం. ఇదైతే అట్లీస్ట్ ఒక స్లైస్ అన్నది ఉంటుంది ఆద్విక. ఇంకా అక్కడికి వెళ్ళి మేము పిజ్జా ఇది ఆర్డర్ చేస్తుంటే పిల్లలు అయితే ఉన్నారు అక్కడ కొంతమంది, వాళ్ళతో అయితే బాగా ఆడుకునింది. వాళ్ళు కూడా బాగా కలిసిపోయారు. ఇంక ఈ లోపు అయితే మన పిజ్జా రెడీ అయిపోయింది. ఆ రోజు ఏంటంటే మండే, ఇంకా మేము ఆ రోజు నాన్ వెజ్ తినము. సో వెజ్ పిజ్జా అయితే తీసుకున్నాం. చాలా బాగుంటుంది మాట్ పిజ్జా. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా అక్కడే తినేసి స్టార్ట్ అవ్వాలంటే ఇంకా లేట్ అయిపోతుంది. అప్పటికి 1 అయిపోయింది మేము పిజ్జా అంతా తీసుకునేసరికి. ఇంకా సర్లే కార్లో వెళ్తా తినేద్దామని అయితే కార్లో తింటున్నాము. ఇంకా తిన్నాక ఏమవుతుంది, పిజ్జా అంతా బాగా తినేసి నాకైతే నిద్ర వస్తుంది. వెదర్ కూడా చల్లగా వర్షం పడతా అక్కడక్కడ బాగుండింది. నేనైతే అసలు ఆదిగా పడుకోకముందే పడుకునేసాను, నాకు కూడా తెలియలేదు. ఇంకా బీచ్కి 1.5 hourలో రీచ్ అయిపోతామనగా ఇక్కడైతే బీచ్ టాయ్స్ ఏమన్నా తీసుకుందామని అయితే ఆగాము. ఈ సమ్మర్లో ప్రతి స్టోర్లో బయట పెట్టేవాళ్ళు బీచ్ టాయ్స్, ఎక్కడ కనిపించేవి. ఏ స్టోర్కి వెళ్ళినా పాపం అడుగుతూ ఉండేది తీసుకుంటాను. ఇంకా మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఎందుకులే ఇప్పుడు అవన్నీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని అయితే తీసుకోలేదు. సరే ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అనేసి ఇంకా అక్కడ వెళ్ళి ఏమన్నా తీసుకుందామని అయితే 5Bలోకి వచ్చాము. ఇది ఇంక ఇక్కడికి వస్తే అసలు ఎంత ఎదిగినా బీచ్ టాయ్సే కనిపించవు. ఇంకేంట్రా బాబాయ్ అని స్టోర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా అవన్నీ ఉండవు, అన్నీ తీసేసాము అన్నారు. సరే ఇది ఉంది కదా, ఈ బకెట్స్ లాగా పెట్టి బాల్ వేస్తాం అందులో, అదైతే తీసుకుని దాన్ని క్యాజువల్గా బిల్డ్ చేసుకొని మళ్ళీ ఆడుకోవచ్చులే అని అయితే ఇంకా అదే తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ లేదు ఇందులో, హాట్ కొంచెంసేపు ఆగోసు. ఇంకా అక్కడే దాని పక్కనే మెగ్డీ ఉన్నింది. మెగ్డీ చూశాక ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలనిపించింది. సరే ఇంక ఈవినింగ్ కూడా అయింది కదా అనేసి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొని తింటున్నాము. ఇట్లాంటి బాల్ కూడా ఇంతకుముందు ఉండేది, అదేమో పోయింది. సరే చాలా డేస్ నుంచి చూస్తున్నాము తీసుకుందామని, దొరకలేదు. సరే ఇంకా అక్కడ ఉండింది కదా అని అయితే తీసుకున్నాము. అది చూశాక ఇంకా కార్లోనే ఆడడం మొదలు పెట్టాము మేము. మేమైతే ఇంకో 20 minutesలో అయితే బీచ్కి రీచ్ అయిపోతాము. వెదర్ అంతా వర్షం పడేలాగుంది, అందుకనేసి ఆ లొకేషన్ వెదర్ చూశాను, గ్యాల్వెస్టన్ బీచ్ది. 100% వర్షం చూపిస్తుంది ఇంకో 20 minutesలో.
ఇంకా వర్షం వచ్చేస్తుందేమో అన్నట్టే ఉంది వెదర్ అయితే, బట్ అస్సలు వర్షం పడలేదు. చల్లగా సన్సెట్ టైం అప్పుడే బీచ్ చాలా బాగుండింది ఆ రోజు. నేను చాలా డేస్ నుంచి ఇలా వర్షం పడే ముందు బీచ్కి వెళ్ళాలని ఉండేది. ఇంకా అనుకుంటే వెళ్ళలేం కదా ఈ 4 hours డ్రైవ్ చేసుకొని పాపని తీసుకొని. సో అన్ప్లాన్డ్గా ఆ రోజు వెళ్ళినా కానీ చాలా బాగా అనిపించింది నాకు. భయంగా ఉందా అది? ఇంకా ఆద్వికకి అయితే ఇదే ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం. అసలు ఫుల్ భయపడింది వెళ్ళంగానే. ఇంట్లో ఉన్నంతసేపు మమ్మల్ని ఎన్ని రోజుల నుంచి అడిగేదో బీచ్కి వెళ్దాం అని. వెళ్ళాక 1-2-3 సెకండ్లకి ఇంకెత్తుకోమని ఏడ్చింది, భయపడిపోయింది. నాకు కూడా అలానే అనిపించింది. మొత్తం ఫుల్ గాలి వల్ల ఇట్లంతా కళ్ళు తిరుగుతున్నట్టు అలా అనిపించింది. బట్ మళ్ళీ కొంతసేపటికి సెట్ అయ్యాక చాలా బాగుండింది. మళ్ళీ అంతా విజృంభించింది ఆద్విక అయితే. కాలు బాగా పెట్టుకో. మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే వర్షం పడి ఆగినట్టుంది ఆఫ్టర్నూన్ టైం. అది కిందంతా తడి ఉంది కూర్చోడానికి. మేము ఆ బీచ్ టవల్ కానీ ఏదన్నా మ్యాట్ తెచ్చుకుందాం అనుకున్నాం, వచ్చేటప్పుడు మర్చిపోయాను తీసుకొని రావడం. వాళ్ళపై పరిచయం చేసుకుంటాను. తలపైన కూడా పోసేసాడు రా నాన్న. అది పోలేదు. నెక్స్ట్ టైం వద్దాం మళ్ళీ. లైట్ వచ్చి చూడు ఇంకా చీకటి అయిపోతుంది నాన్న, మళ్ళీ మనం వద్దాం.
1.5 hour ఉన్నాం బీచ్లో. ఇంకా ఉండాలని ఏడుపు. మళ్ళీ మేమేమో 4 hours బ్యాక్ డ్రైవ్ చేసుకొని రావాలి కదా, మళ్ళీ మధ్యలో డిన్నర్ చేయాలి. 9-9:30కి అంతా క్లోజ్ అయిపోతాయి మళ్ళీ స్టోర్స్ అవి. సరే ఏమన్నా ఫుడ్ తీసుకోవాలి కదా అనేసి అయితే ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా అక్కడ ఉన్న చీకటి అయిపోతుంది కదా, ఇంకేం ఉండదులే అనేసి అయితే వచ్చేసాము. ఇంకా అయితే సర్నా భవన్లో టిఫిన్స్ తీసుకున్నాం. ఇడ్లీ, దోశ, పూరి. దోశ అయితే అస్సలు బాగాలేదు, ఇడ్లీ పూరి చాలా బాగున్నాయి. సాంబార్ కూడా చాలా బాగుండింది ఇడ్లీకి ఇచ్చింది. ఇంకా ఫస్ట్ కొంచెం తిన్నాను ఆద్విక, మళ్ళీ ఏదో ఒకటి చేసి అయితే కొంచెం తినిపించాను. నైట్ టైం కదా, మళ్ళీ నిద్రలో ఏడుస్తారు ఆకలికి. సరే అనేసి అయితే ఇంకా తినిపించేసి ఇంకా పడుకునేసింది రిటర్న్. మేమైతే ఇంకా నైట్ 12:30కి అయితే ఇంటికి రీచ్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.